హలో గైస్, నాకు దీనికి ఏం సంబంధం అనుకుంటున్నారా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. పొద్దు నేను నిద్రలేసి ఎవరి మొహం చూసానా కానీ పెద్ద స్టంట్ అయితే పడిపోయింది. ఈ ముందున్న కారు వెళ్ళకుండా సడన్ బ్రేక్ అయితే కొట్టింది. నేనైతే వెనకాల నుంచి అదే స్పీడ్తో వెళ్ళేసి ఆ కార్ని అయితే నేను కొట్టేసిన. మనం ఒకరిని గుద్దినా, మనల్ని ఒకరు గుద్దినా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే బండ్లోంచి దిగేసి 2 కార్లు ఫోటోలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే మీ కువైటీకి చూపించాలి కాబట్టి ఖచ్చితంగా. నా బండికి అయితే పెద్ద దెబ్బ తగిలింది, దానికైతే చిన్న స్క్రాచ్ అయితే పడింది. దాన్ని తుడిచేచ్చే పోతుంది అనుకో, కానీ వాళ్ళు తుడిసేవాళ్ళు. ఆ కార్లో ఉంది అయితే కువైటీ లేడీగానా. ఆమె కువైటీ లేడీస్తో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఆమె అయితే నేను చెప్పిన మాటలు అసలు పట్టించుకోవడం లేదు. వినేవాడు ఎర్రోడు అయితే చెప్పేవాడు చెలరేగిపోతాడంట, అట్లుంది. నేను ఎంత చెప్పినా వినలేదామా. మొత్తానికి నేనైతే ఒకటే మాట చెప్పేసి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం, ఆడైతే చూసుకుందాం అని చెప్పేసా. పోలీస్ స్టేషన్కి అయితే విషయం ఇది బయాన్లో ఉండే పోలీస్ స్టేషన్ ఇది. అదరాబరా దిగేసి పోలీస్ స్టేషన్లోకి అయితే వెళ్ళిపోయింది. పోలీస్ ఆయన వచ్చేసి మమ్మల్ని బండి